హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ లాగ్స్ వరకు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చాలా రోజులు అయిపోయింది కదా మన వీడియో వచ్చి, లేట్ అయిపోయి. సో ఈ రోజు అయితే ఇంకొక ప్రత్యేకమైన ప్లేస్కి వెళ్తాం. అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ వనజంగి మాడగాడు అనుకుంటారు, కానీ మనం వెళ్ళే ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, థ్రిల్ అయితే మీరు ఫీల్ అవుతారు. అది అయితే నేను గ్యారంటీ ఇస్తాను పక్క. ఓకే, రెడీ వెళ్ళిపోదాం. నేను టైం అయితే 5 o'clock అవుతుంది. ఇక్కడ నుంచి మనం 5కి స్టార్ట్ అవ్వాలి. అండ్ వ్యూ పాయింట్ కావాలి, మంచిగా ఫోటోలు గట్రా దిగాలనుకుంటే మనం 5కే స్టార్ట్ అవ్వాలి. చూస్తున్నారు కదా మన క్యాంపింగ్ సైట్. సో క్యాంపింగ్ సైట్ రన్ చేయడం వల్ల వీడియోస్ అనేది లేట్ అయింది, బట్ లేట్ అయినా మంచి అయితే వీడియో ఇస్తాను, ఓకేనా? సో ఫాలో ఫర్ మై ఛానల్ లక్కీ లాగ్స్ వరకు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే స్టార్ట్ అయ్యాం, బట్ స్లోగా అయితే వెళ్ళండి. మంచి ఫ్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అండ్ మన దగ్గర నుంచి అదొక 10 to 12 kilometers ఉంటుంది, బట్ వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా స్లోగా వెళ్ళండి. బికాస్ చూస్తున్నారు కదా, రోడే కనిపించట్లేదు. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, అక్షయ్ నందన్ చూస్తున్నారా? సో ఈ పాయింట్ మన టర్నింగ్ పాయింట్ అనమాట. ఒకవేళ వైజాగ్ నుంచి మీరు వచ్చిన ఇదే, అరకు నుంచి వచ్చిన ఇదే. అండ్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళాలి. అండ్ ఈ ఆర్చ్ చూస్తున్నారు కదా, చూపిస్తాను చూడండి. ఈ ఆర్చ్ నుంచి లోనకి వెళ్ళాలి. సో ఇది వ్యాలీ మాట. వ్యాలీ నుంచి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది, ఫారెస్ట్ కాంప్లెక్స్ అని ఉంటుంది. ఆ లోనకైతే మనం ఇప్పుడు వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, వచ్చినప్పుడు కొంచెం రోడ్డు చూసుకొని రండి. రోడ్డు మరి మనం అనుకున్నంత బాగుంటుందని అనుకోకండి. జర్నీలో ఇటు అటు హడావిడి అవ్వచ్చు, బట్ వ్యూ అయితే బాగుంటుంది, తోపు ఉంటుంది. ఏం చెప్తున్నాను కదా, అందరికి తెలిసినంత వరకు రీల్స్లో ఇక్కడ మాడగడ వనజంగి వచ్చింది కాబట్టి అది ఫేమస్ అయింది. బట్ ఇది ఎవడు ఎక్స్ప్లోర్ చేసి ఉండడు, ఎవడికి తెలిసి ఉండదు. సో ఇది మనం ఇప్పుడు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఒకసారి లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, రోడ్డు కూడా కొంచెం మనం అనుకూలంగా ఉన్నంత ఏం లేదు, అల్లకల్లోలంగా అలాగే ఉంటుంది. ఇది చొంపి రూట్ మన వ్యాలీ నుంచి చొంపికి వెళ్ళే ప్లేస్ వస్తుంది. సో ఆ ప్లేస్ నుంచి మనం వెళ్ళాలి. సో చాలా అంటే చాలా స్లోగా రండి, జాగ్రత్తగా రండి. తెలియని ప్లేస్ వచ్చి హడావిడి అవ్వే కన్నా నెమ్మదిగా చూసుకొని రండి. నేను మీకోసమే మళ్ళీ ప్రతి వీడియోలో ఎప్పుడు చెప్పను ఇంతసేపు, అంటే ల్యాక్ చేయనమాట ప్లేసెస్కి. బట్ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే తెలియదు కదా, ప్లేస్ చాలామంది ఎక్స్ప్లోర్ అవ్వలేదు ఇప్పుడు వరకు. సో ఒకవేళ మన వీడియోస్ చూసి ఎవరైనా ఎక్స్ప్లోర్ అవి ఏం చేసినా ఈ ప్లేస్ నుంచి చాలా అంటే చాలా స్లోగా రండి. అండ్ ఫ్రంట్కి వెళ్ళగానే ఇంకో టర్నింగ్ ఉంటుంది, ఆ టర్నింగ్ చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మంచి ఫ్లో అయితే ఎలా ఉందో. సో అది చొంపికి వెళ్ళేవే మాట. ఇది మనం ఇప్పటికి వెళ్ళే ప్లేసు. మంచి చాలా ఎక్కువ ఉంది, సో దానివల్ల అంతేం కనిపించట్లేదు. బట్ ఇక్కడ ఒక టర్నింగ్ ఉంటుంది, ఆ టర్నింగ్ చూసుకొని మీరైతే వెళ్ళండి, ఓకేనా ఫ్రెండ్స్? చొంపి అవతల పక్క మనం వెళ్ళేది కొత్త వలస రూట్ అని ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్ళండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా దూరం వస్తాం. అండ్ వే అయితే చాలా అంటే చాలా హడావిడిగా ఉంది. డ్రైవింగ్ కొంచెం జాగ్రత్త చేయండి. మనం అనుకున్నట్టు వే అయితే అస్సలు లేదు. ఇప్పుడు మనం డిఎంఎల్లి లేదా వనజంగి ట్రెక్కింగ్ పైకి వెళ్తాం, అలా ఉంటుంది. అండ్ ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత బోర్డు ఉంటుంది, బోర్డు ఐడెంటిఫై చేసుకోండి. చాలా ఫ్లో ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ టర్నింగ్స్ ఉంటాయి అన్నమాట. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 1 or 2 kilometers ఉంటాయి. అండ్ మనం వచ్చే ప్లేస్ ముందు నుంచి కొత్త వలస, కోడిపుంజి వలస, ఇంకా సంథింగ్ చిన్న చిన్న స్మాల్ విలేజెస్ ఉంటాయి. అవన్నీ దాటేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డుకి అయితే చూసుకొని మీరు అలా వెళ్ళండి. ఫ్లో చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ ఉంది. వెయిట్, సన్ రైజ్ వచ్చేస్తుందేమో, వెళ్దాం. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఫ్లో ఎక్కువ ఉంది. అండ్ వే కూడా చాలా అంటే హడావిడిగా ఉంది. కొంచెం చూసుకొని డ్రైవింగ్ చేసి రండి. అండ్ కొంత దూరం వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా సిరగం, ఈ ప్లేస్కి అయితే మనం వస్తాం. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా కట్టింగ్ ఉంటుంది. సో మనము ఆ టైప్ తీసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు ఇలా ఉన్నాం కదా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, లెఫ్ట్ రైట్, మనం రైట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 1.5 kilometer పైకి వెళ్తే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. టైం ఎక్కువైపోతుంది, ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే హైవేలా ఉంటుంది అనుకోకండి, ఫుల్ ఘాటి రోడ్డు ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయండి. ఈ రోడ్డు కొంచెం పర్లేదు, బాగానే ఉంది, కానీ ఫ్రంట్న అయితే చాలా హడావిడిగా ఉంది. రాళ్ళతో రప్పలతో ఆవిడ అమ్మ రోడ్ అంతా చాలా కష్టమైపోయింది. నేను రావడం ఇది ఫస్ట్ టైం ఈ ప్లేస్కి, ఎందుకంటే మనకు తెలీదు. ఈ మధ్యలో నేను లాక్స్ గట్టి ఏం చేయలేదు కదా, నాకు తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేశారు, అరే ఈ ప్లేస్ బాగుంటుందిరా ఒకసారి వెళ్ళు అని. సో మనం వెళ్ళి ఇది బాగుంటే మీకు చూపిద్దామని నేను వస్తున్నాను. బట్ వే మాత్రం అస్సలు బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా చూసుకొని రండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఫైనల్లీ వచ్చాము, ఇంకొంచెం పైకి వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మామూలుగా లేదు కదా.
ఇంకా కొంచెం పైకి మనం వెళ్తే కనిపిస్తుంది. లెట్స్ ఫేర్. మొత్తానికి వస్తాం. సన్ రైజ్ కొంచెం స్టార్ట్ వచ్చేసినట్టుంది. మనం పైన వెంటనే ఎక్కేయాలి. సో వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మ చూస్తున్నారా, చుట్టూ గ్రీనరీతో కిందన పొలాలతో చాలా అంటే చాలా బాగుంది. బట్ ఏంటంటే సన్ రైజ్ ఇంక రాలే, వస్తుందేమో. బాడీ కొంచెం హీట్ తగులుతుంది, వెయిట్ చేయాలి. అండ్ వెళ్తూ వెళ్తూ ప్లేస్ అయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్లో చూసినప్పుడు మీకు చూపించాను కదా, రాయి ఉంటుంది ఇలా పైన. సో అలా ఎక్కుతూ వెళ్తూ కొంచెం అలిసిపోయామనుకో, అప్పుడు ఒక షార్ట్ కట్ వే ఉంటుంది అన్నమాట. ఆ వే నుంచి ఇలా వెళ్తే మొత్తం ఇగో ట్రీస్తో చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగా ఇక్కడ ఫోటో సెక్షన్ కానీ వీడియో ఇక్కడ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. రీల్స్ గట్టి ఏం ట్రై చేసినా. బట్ చాలా అంటే చాలా టైం అయిపోయింది. మనం వెళ్దాం అనుకొని వెళ్తున్నాం కానీ రావట్లేదు. ట్రెక్కింగ్కి నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. కొంచెం అది చూస్తే ఫ్రెండ్స్, రోడ్ అక్కడ ఉంది, మనం ఇక్కడికి వచ్చాం. ఇంకా సన్ రైజ్ రాబోతుంది కానీ గడ్డి గారిపోతుంది. పైన అక్కాలి, వెళ్ళైతే ఖచ్చితంగా చూపిస్తాను. వెయిట్ ఫర్ ద వ్యూ. వర్త్ మరవా వర్త్. ఇంకా ఫుల్ ఫాగ్ ఎలా వెళ్తుంది చూస్తున్నారు కదా. ఇంకా చాలా అంటే చాలా టైం ఉంది సన్ రైజ్కి. మనం పైకి అయితే వస్తాం. చూస్తున్నారు హిల్ టాప్ పైన ఉన్నాం. అమ్మ జీవితం ఇంకా అసలు ఏం కనిపించట్లే, అవన్నీ కొండలే, మొత్తం మూసుకుపోయింది. సో వెయిట్ చేద్దాం వ్యూ లాస్ట్ వరకు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు చుట్టుపక్కల అంతా చూడండి, మొత్తం పొగ మంచుతోనే కప్పేసింది. ఆల్మోస్ట్ 7:30, 8 o'clock అవుతుంది. సన్ రైజ్ వస్తుందేమో అని భయపడి పర్యటన వచ్చాను కానీ ఏం లేదు. చాలా అంటే చాలా కడ్డిగారిపోతుంది. కానీ మంచు ప్రదేశంలో ఉన్నట్టు చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్లేస్ విజిట్ కాకుండా ఎంజాయ్ చేయడానికి ట్రెక్కింగ్ అయితే నాకు తెలిసినంత చాలా బాగుంటుంది. సో సన్ రైజ్ వచ్చిన తర్వాత వచ్చింది, వెళ్ళిపోయింది. మళ్ళీ వెయిట్ చేద్దాం. ఇది మొత్తం ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కొండలు కనిపిస్తాయంట. సో అప్పటి వరకు వెయిట్ చేసి ఆ వ్యూని అయితే అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, ఓకేనా. దేవుడి దయ వల్ల ఒక 8 o'clockకి ఆ టైంకి ఇది మెల్లగా సన్ అలా బయటకు వచ్చింది. సో ఇంకా వ్యూ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. వాల్యూమ్ అలా ఆన్ చేసి నేచర్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ వర్త్ ఇంకా ఉంది, టైం పడుతుంది, వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే సన్ రైజ్ వస్తుంది కదా, సో మెల్లగా ఫాగ్ అయితే పైకి వస్తుంది. కొంచెం పోతే అలా పైకి వెళ్దాం. ఈ పైకి వెళ్ళి ఇది మొత్తం ఇది ఫుల్గా కవర్ చేద్దాం. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మాడగడ వనజంగి సేమ్ ఇలానే ఉంటుందని. ఇది నిజంగా వాటికన్నా చాలా బాగా అనిపిస్తుంది. బట్ మనకి ఏంటంటే మనం వెళ్ళినప్పుడు ఫాగ్ ఎక్కువ ఉంది, బట్ అదేంటంటే ఫ్లో పైకి వెళ్ళిపోతుంది అన్నమాట, స్టేబుల్గా అక్కడ ఉండట్లేదు. ఉంటే నిజంగా మాడగడ వనజంగి వ్యూ ఎలా ఉంటుంది, ఇది కూడా అలానే ఉంటుంది. తోపు అంటే తోపు ఉంటుంది. సో నేను నిజంగా బ్యాడ్ లక్ ఏమో, మనం వెళ్ళినప్పుడు ఎప్పుడు ఏ వ్యూ కూడా సరిగ్గా రాదు. బట్ నేను మీకు మెన్షన్ చేస్తున్నాను కదా, వ్యాలీ నుంచి కరెక్ట్ 12 kilometers ఉంటుంది. వెళ్ళి ట్రై చేయండి. నిజంగా వ్యూ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. వ్యూ అయితే బాగానే ఉంది కానీ మనం వచ్చేసరికి ఫాగ్ అంతా పైకి వెళ్ళిపోతుంది ఈరోజు. బట్ మీరైతే ట్రై చేయండి, ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ బర్డ్స్ ఉంటే సౌండ్ వినండి. అవతల పక్కే మాడగడ, ఈ ప్లేస్ నుంచి అవతలే మాడగడ. సో చూస్తున్నారు కదా ఫాగ్ అంతా ఎంత పైకి వచ్చేస్తుందో. సో సన్ రైజ్ అయిపోయింది కదా, అండ్ ప్లేస్ అయితే ఫుల్ ఫాగ్తో నిండిపోయి ఉంది, పైకి అయితే వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఒక కొత్త వ్యూ పాయింట్. అండ్ ఫర్ ట్రెక్కింగ్ లవర్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు ట్రెక్కింగ్ లవరే, అందుకే ఇటు తిరుగుతుంటాను. సో మీకు నచ్చినట్టయితే ఈ ప్లేస్కి ఎప్పుడైనా వచ్చి ట్రై చేయండి. అండ్
మనం వచ్చినప్పుడు ఫాగ్ పైకి వచ్చేస్తుంది, బట్ కొన్నిసార్లు అక్కడ స్టేబుల్గా ఉన్నప్పుడు ఫొటోస్ వీడియోస్ అన్నీ చాలా బాగా వస్తాయి. ఆల్మోస్ట్ 8:30 అలా అయిపోయింది, బట్ ఇప్పుడు ఫాగ్ అంతా పైకి వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి. ఫాగ్ కింద ఉంటే మాత్రం ఫొటోస్ అన్నీ బాగుంటాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ మీ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.